నిజంగా వైస్రాయ్ ఘటనలో ఎన్టీఆర్ గారి మీద చెప్పులు వేసినారు అని చెప్పి ఇప్పటికీ చాలా మంది మాట్లాడతారు కదా. ఏమేమి లచ్చన గారు అప్పుడు వైస్రాయ్ హోటల్ పోయే ముందు ఏం జరిగింది? మేము అసలు మన ఇక్కడికి రావాలని చూసుకున్నాం, గవర్నర్ దగ్గరికి. ఓకే, రీజన్ ఇవ్వాలి కదా, ఎవరు ఎన్టీఆర్ గారు రీజన్ ఇవ్వాలని గవర్నర్ దగ్గరికి పోతున్నాం. పోతుంటే మళ్ళీ ఏమనుకున్నాడేమో కార్తిక్ వచ్చానా అన్నాడు. ఇంటికి పోనీ అంటే మళ్ళీ ఇంటికి వచ్చేసినాం. రోడ్ నెంబర్ 13 వచ్చి కార్ పెట్టేసి చేతన్ రథం తీయ అన్నాడు. చేతన్ రథం తీసుకొచ్చిన అందులో కూర్చున్నాక మళ్ళీ మూవ్ అయినాం. మూవ్ అంగానే అందులోకి వెళ్ళి నా దగ్గర డ్యూటీ కిటికీలకు వాళ్ళకి వెళ్ళి కిటికీలకి వెళ్ళి మాట్లాడడానికి ఆయన ఉంటుంది. ఓకే ఓకే, లచ్చన్న కారు ఆపు అన్నాడు. ఆమెను వీలు అన్నాడు. అదే ఆమె ఎందుకు సార్, మనం పోదాం, లేదు పిలువు ఆమెను అన్నాడు. అప్పటికి ఆడికి పోదామని, వైస్రాయ్ హోటల్ పోదామని. అయితే ఆమెను పిలిచిండు, మోహన్ పిఏ మోహన్ పిలిచిండు. పిలిచగానే ఆమె వచ్చింది. వచ్చగానే ఆమెను ఎంత తీసుకొస్తున్నావు సార్? అయితే ఇక నాశనం అన్నావు సార్. నాశనం సార్ ఇది, ఆమెను తీసుకొస్తున్నావు నాశనం అయిపోతుంది, ఇక పార్టీ మొత్తం నాశనం అవుతుంది, రానియండి మీ ఇష్టం సార్ అన్న. మూవ్ అయినాం. ఎవరెవరు ఉండే అప్పుడు? ఇంకా నాయకులు ఎవరెవరు ఉండే? పరిటాల రవి, ఈమె. ఓకే, దేవినే నెహ్రూ కూడా ఉన్నట్టున్నారు. లేడు, ఆయన ఏమనలేదా? పరిటాల రవి గారు ఏమనలేదా వద్దని చెప్పి? పరిటాల రవి తీసుకొని వచ్చిండు. ఆమె లోపలనే, ఆమె దగ్గర లోపలనే ఉన్నాడు. ఆమెతో మాట్లాడుతున్నాడు. పరిటాల రవి తీసుకొచ్చి మీటింగ్ పోయినాక నేను నాశనం సార్ అన్నేసిన. డైరెక్ట్ ఆయన ముక్కనే అనేసిన, పోనీయండి వైస్రాయ్ పోనీయండి. అలాగే పైనుంచే వచ్చినాడు. వైస్రాయ్ పోనీయండి అంటే వైస్రాయ్ పోయినాం. పోయే మటుకు గేట్ క్లోజ్ చేసింది అక్కడ. ఈయనను చూసిండ్రు. ఈయనను చూసాగానే అందరూ ఎన్టీఆర్ జిందాబాద్, ఎన్టీఆర్ జిందాబాద్ వదులుతున్నారు. లోపలికి వెళ్ళి వదులుతున్నారు. అగర్ ఈమెను తీసుకొని రాకపోతుంటుంటే అందులోకి వెళ్ళి 5-6 మంది చొప్పేసారు. ఎందుకు వేసారు చెప్పు? అసలు ఏం జరిగింది క్లియర్గా చెప్పండి. ఈమెను చూసి వేసారు. అంటే ఎందుకు వేసినారు? ఆమె చూడగానే, ఈమెను చూసగానే కోపం, అందరికి కోపం. ఈమె మీద చొప్పేసారు. నువ్వెందుకు వచ్చినావు అని చెప్పి ఈ చొప్పేసంగానే నా మీద వేసిరు అనుకోండి సార్. అయితే పరిటాల రవి మీటికెళ్ళు దిగుతున్నాడు. నేను ఎందుకు దిగుతున్నావా, ఎందుకు దిగుతున్నావు చెప్పు. అన్నం మీద చొప్పేసారు. అన్నం మీద ఎందుకు వేసారు? ఆమె మీద వేసారు చెప్పు. అన్నం మీద ఎవరైనా వేస్తారా అనగానే ఆయన కామ్ అయిపోయాడు. కరెక్ట్ రచన అని మీదికి వెళ్ళిపోయాడు. ఇక బండి తిప్పు అన్నాడు. వాళ్ళకి ఏం పెట్టిండంటే, మీరు పోయినా కానీ, ప్రజెంట్గా పోయినా కానీ తర్వాత రిజల్ట్ చేపిచ్చేస్తాడు, డిజాల్వ్ చేస్తాడు, వేరే వాళ్ళకి ఇస్తాడు టికెట్లు, వేరే వాళ్ళకి ఇస్తారు. మీ అందరికీ డిజాల్వ్ చేసి మీకు ఎవరికి ఇయ్యరు టికెట్లు. అది ఆ టెన్షన్లో పెట్టేసిండు వాళ్ళని. అగర్ సారు తప్పిదారు ఈయన ఒక్కడే పోతుంటుంటే, రండి బ్రదర్ అని వాళ్ళు చెప్తుంటే అందరూ వచ్చేస్తుంటారు. ఈయన చేసింది తప్పు, ఈమెను తీసుకుపోయింది తప్పు. ఈమెను చూసి ఈమె మీద చేసేది చెప్పు. ఆయన మీద ఎందుకు వేస్తారు? ఆయన మీద ఎవరు వేయరు. అసలు ఫ్యూచర్ లేదే లేదాడ. ఇక ఆడికి వెళ్ళి పోనీ రోడ్ నెంబర్ 13 అంటే పోయినాం. చేతన్ రథం పెట్టేసిన, కారు తీయంటే కారు తీసిన, నాడు గవర్నర్ దగ్గరికి అన్నాడు. మూవ్ అవుతున్నాము. అప్పుడే రజనీకాంత్ వచ్చిండు. ఓకే, ఇంటికి వచ్చాగానే రండి బ్రదర్ అన్నాడు. అప్పుడు ఇంకా కూర్చోమంటే ఇక ఇద్దరు ఇంకనే కూర్చున్నారు. మూవ్ అవుతున్నాము. రాజ్భవన్ రోడ్కి వచ్చినాం. ఫస్ట్ స్టాఫ్ కాలేజ్, సెకండ్ నర్సుల కాలేజ్ ఉంటుంది, తర్వాత లెక్వీ గెస్ట్ హౌస్, తర్వాత రాజ్భవన్. ఈయన ఇక్కడ ఈడనే చెప్పిండు, సార్ నా మాట విన్నాను, మీరు ఈమెను పక్కకు పెట్టుకోర్రి, అందరు ఎమ్మెల్యేలను తీసుకొస్తాం మీ దగ్గరికి. ఎవరన్నారు? రజనీకాంత్ అన్నారా? ఈమె మీకు తగదు, మీరు నా మాట వినండి. లే బ్రదర్, ఆమెనే కావాలి, ఆమె ఉంటుంది, ఆమెతో కాదు. అయితే కారు ఆపండి, నేను దిగిపోతాను అంటే స్టాఫ్ కాలేజ్ కాడ కారు ఆపేసిన. దిగిండు, నమస్కారం పెట్టి వెళ్ళిపోయిండు. స్టాఫ్ కాలేజ్ రజనీకాంత్ గారు వెళ్ళిపోయిండు. అంతే. పోయి ఆడికెళ్ళి రాజీనామా ఇచ్చి రిటర్న్ వచ్చేసినాం. ఇది అయింది అసలు మాట.
ఇంటికి వచ్చినాక ఏం జరిగింది? ఇక ఇంటికి వచ్చిన బాబా, ఇంటికి వచ్చినాక ఈయన ప్రమాణ స్వీకారం చేసుకొని ఈయన బాబు గారు వచ్చిర్రు. వస్తే బాబుని కూడా తిట్టిండు, కలవలే బాబుతో. ఇంటికి వచ్చిండా బాబు? తిట్టిండు, కలవలే బాబుతో. బాబు కిందికి వచ్చినాక అన్నా నువ్వు ఇక్కడనే ఉండు, ఏమైనా ఉంటే నాకు చెప్పు అని చెప్తే నేను సార్ నేను ఉండమంటే ఉంటా, దానికి ఏం లేదు, నేను నా బిడ్డ పెళ్లి చేస్తానే నా మాట ఇచ్చిండు. లచ్చన్న నేను చేస్తా, లచ్చన్న నీకు నేను సహాయం చేస్తా. సరే నమస్కారం సార్ అని పంపించేసి వెళ్ళిపోయిండు ఆయన. వాళ్ళు చేసిన సహాయం చేసిండా? ఆయనకి ఇప్పటి మటు చేయలేము. మొన్న 23 తారీఖు నాడు కలిసిన. మొన్న రీసెంట్గా ఎక్కడ కలిసినారు? ఇంటికాడనే. ఆంధ్ర పోయినారా? లేదా హైదరాబాద్ ఇంటికి. హైదరాబాద్ ఇంటికి వచ్చిండు ఆయన. ఏది మార్చి 23 తారీఖు? 23 తారీఖు నాడు సాయంత్రం 3 గంటలకు రా అంటే 3 గంటలకు పోయినా. పోయి సెక్రటరీలోకి చెప్పిన ఉండమన్నాడు. సరే ఉండమన్నా 7:30కు పిలిచిండు. 7:30కు అది పోయే టైంకు నన్ను పిలిచిండు. నేను పోయినా. కారు ఎక్కుమంటే నమస్కారం అంటే నమస్కారం లచ్చన్న అన్నాడు. నేను సార్ నేను చాలా కష్టంలో ఉన్నా సార్, నా ఇల్లు కూడా బ్యాంకు లోన్లు పెట్టుకుని ఉంటుంది, ఇప్పుడన్నా సహాయం చేయి సార్ అని దండం పెట్టిన. అయితే సెక్రటరీ మన సెక్రటరీకి చెప్పిండు. ఆయన సెక్రటరీ అడ్రస్ కూడా రాసి ఇచ్చేసే అంటే అడ్రస్ కూడా రాసి కూడా ఇచ్చిన. మళ్ళీ ఫోన్ చేసినా కూడా సెక్రటరీకి ఫోన్ చేస్తే ఫోన్లో కూడా మాట్లాడిండు ఆయన. నీకేం కావాలంటే సహాయం చేశారు, నాకు పైసా సహాయం కావాలి, ఇది ఒక్కటి పుణ్యం కట్టుకో సార్, సార్కు చెప్పు సార్, నా ఇల్లు కూడా గిరువు పెట్టుకున్నది, బ్యాంక్ లోన్లో ఉన్నది, రోజు నెలకు 36,000 కడుతున్నా సార్ దానికి అంటే సరే లచ్చన్న నేను సార్కు చెప్తా అన్నాడు. ఇక ఇప్పుడు మటుకు ఏం చెప్పలేదు. ఇంకా చూస్తాము. మీ అమ్మాయి పెళ్ళికి పోయి అడగలేదా? అడిగిన 3 సార్లు పోయినా. ఏమన్నాడు మరి అప్పుడు? అప్పుడు కూడా ఇదే లక్ష్మీనారాయణ అని ఉండే సెక్రటరీ, ఆయనకు చెవులో ఏదో చెప్పిండు. నేను అడిగిన లక్ష్మీనారాయణ ఏం చెప్పిండు సారు అంటే నువ్వు రేపు రాలచ్చన్నా అంటే తెల్లారు కూడా పోయినా. మళ్ళీ 2వ రోజు కూడా పోయినా. 3వ రోజు ఇక నాతో కాదు అన్నా. 2వ రోజు పోయినప్పుడు బోనం ఉండే ఆడ ఇంకక్కడ నిలబడ్డా. నేను నిలబడితే సెక్యూరిటీ అయినా నువ్వు అటు వెళ్ళిపో, ఇది లేడీస్ ఉంది అంటే ఆమె అప్పుడే వస్తున్నది బౌనమ్మ. ఏం నాన్నగారు డ్రైవర్ అని తెలియదా, ఎందుకు బొమ్మంటున్నావు? పో లచ్చన్న బాబు గారు ఉన్నారు, పో కలువు అంటే పోయి కలిస్తే ఈయనకి ఏం చెప్పిండో చెవులో ఏమో సెక్రటరీకి ఏం చెప్పిండు సార్ అంటే రేపు రా అన్నాడు. సరే తెల్లారిపోయినా. మళ్ళీ తెల్లారిపోయినా 3 సార్లు పోయినా. 3 సార్లు కూడా అదే రొటేషన్. ఇక ఇప్పటికి దేవుని దయ ఇప్పుడు మళ్ళీ మొన్న పోయి కలిసినా కదా, చేస్తా అన్నాడేమో. చేస్తా అంటే ఇక వెంకటేశ్వర్ల స్వామికి దండం పెడతా ఆయన చేస్తా అంటే. ఇక తర్వాత వైస్రాయ్ గడన తర్వాత ఎన్టీఆర్ గారు రాజీనామా చేసి ఇంటికి వచ్చిన తర్వాత ఎవరెవరు వచ్చారు ఆయనకు సానుభూతిగా నాయకులు ఆయనను పరామర్శించడానికి? చాలా మంది వచ్చిర్రు. వచ్చినాక ఇదంతా గొడవ అయిపోయిందండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.